నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం గోపాలపురంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు పరాభవం ఎదురైంది. నిన్న సాయంత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు గోపాలపురం గ్రామానికి మంత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి వ్యతిరేకంగా గ్రామస్తులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు గ్రామస్తులు ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, పూటకో మాట రోజుకో మాట, పార్టీ మీ గ్రామ నాయకుల మాదిరి పనిచేయలేదు. నేను నీతి నిజాయితీగా 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఓ సందర్భంలో తప్ప ఏ పార్టీ మారలేదని అంటూ మాట్లాడుతూ ఉండగా గ్రామస్తులు జోక్యం చేసుకుని, పూటకో పార్టీ మారిన ఘన చరిత్రనిది, మా నాయకులది కాదు. కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ అభ్యర్థి లేకపోవడంతో సిగ్గులేక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ బంధు తీసుకున్న మహిళను కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో మీ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని, ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేయడానికి వచ్చానని మంత్రి జూపల్లిపై గ్రామస్తులు మండిపడ్డారు. మంత్రి జూపల్లి డౌన్ డౌన్ గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జూపల్లి వెనుతిరిగి వెళ్లిపోయారు. నాకు ఇప్పుడే ఓ మాట తెలిసింది ఇది కాదు. అంటే మొన్ననేమో టీఆర్ఎస్ జెండాలు పెట్టుకొని తిరిగినంట, మళ్ళా మల్తనాడేమో టీఆర్ జెండాలు పక్కన పెట్టి మేము ఇండిపెండెంట్ తిరిగినంట. ఎందుకు ఇండిపెండెంట్ అంటే జూపల్లి కృష్ణారావు మేము ఇండిపెండెంట్ వస్తే మళ్ళీ మేము తీసుకుంటా చెప్పిన మీకు కలబడ్డదా? ఇంతమంది ముంగట బరాబర్ చెప్తా ఉన్నా, మీరంటే సిగ్గు తప్పిన బతుకులు బతకొచ్చు. నాకు రోషం పౌరుషం మీరు సౌండ్ తలకిందుల తపస్సు చేసిన మళ్ళీ మా పార్టీ గాని మా కడప తొక్కనివ్వను. అంటే బీసీ కులస్తురాలు చదువుకున్న అమ్మాయి, డబుల్ బిఏ చదువుకున్న అమ్మాయి, అట్లాగే పీజీ చదివింది, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే డిగ్రీ అయిన తర్వాత మళ్ళా ఎంఎస్సీ ఎంఏనో పీజీ చేసినట్టు అభ్యర్థి. ఒక లెక్క పద్ధతి ప్రకారం పదవిలోకి రాకముందే, నీ పేరు ఏం పెద్దమ్మి? వేణుగోపాల్. పదవికి రాకముందుకే వేణుగోపాలు మీ గ్రామంలో బీదా సాదా పేదని సహాయ కార్యక్రమాలు ఎప్పటితో చేసుకుంటూ వస్తున్నాడు. మీ లెక్క పూటకో మాట రోజుకో పార్టీ ఇచ్చ తప్పిన పనులు చేయలే కదా. ఏం చేస్తారు? మీకు ఓట్లు వేస్తే ఈ 2 రోజులు 3 రోజులు అడ్డగోలుగా సంపాదించినటువంటి ఒక పార్టీ కలిసి ఒక పార్టీకి అమ్మడిపోయి వ్యవహారం చేస్తా ఉన్నారు. మరి నా నాయకత్వం కింద మీరు ఉన్నారంటే నా లక్షణం ఏంది, మీ లక్షణం ఏంది? నేను ఇయ్యాల కాదు 40 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, ఏ రోజు పార్టీ మారలే. ఒకే ఒక సందర్భంలో, అది కూడా నా కోసం పార్టీ మారలే. తెలంగాణ రాష్ట్రం కోసం పేదోళ్ల బిడ్డలు ఒక్కొక్కరు బిడ్డల్లాగా రాలిపోతా ఉంటే, ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ కోసం మేము ముందుంటాం, తెలంగాణ కోసం మేము ముందుంటాం. మీ కన్న బిడ్డల బిరాగండి ఆ సులుగా వినదు. కానీ ఒకటి, తెలంగాణ బిడ్డలు పిట్టల్లాగా ఒక చనిపోతా ఉంటే ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి ఈ పదవులు, అంటే మా మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు మా తాత ముత్తాతల ఆస్తి కాదు, మా జాగిరి కాదు, ఇది ప్రజల ఆస్తి. ప్రజల కష్టం వచ్చినప్పుడే ఉపయోగపడాలని, బిడ్డలు చనిపోతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటా ఉంటే మాకు రాజీనామా చేస్తామని చెప్పని మీరందరూ ఆశీర్వదిస్తే వచ్చిన పదవి. అది కూడా పెద్ద రాష్ట్రానికి, ఆంధ్ర తెలంగాణ కలిపి పెద్ద రాష్ట్రానికి, పెద్ద 23 జిల్లాలకు నేను మంత్రిగా ఉండి 3.5 ఏళ్ల మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ వచ్చే వరకు
తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దని, తెలంగాణ రావాలని తెలంగాణ కొట్లాడినాడు. అట్లనే మీ పొలాలు ఎవరైతే పూటకో పార్టీ మార్చి గంటకో మాట మాట్లాడుతున్నటువంటి లఫంగా ఉన్నారో ఇలా మీ బావులకు ఈ కాలువలు రాకముందుకు మీ బావులకు కరెంటు మోటార్లకు కరెంటు బిల్లు కడతా ఉంటుంది. మీరు ఆ కరెంటు బిల్లులు ఎందుకు కట్టాలని ఆనాటి ప్రభుత్వం పైన పోరాటం చేసి ఇలా ఉచిత కరెంట్ వస్తుందంటే ఆనాడు నేను పోరాటం చేసి జైల్లో ఉండి ఆనాడు రాజశేఖర్ జైలుకి వచ్చింది. అరే తాటాకు చప్పుళ్లకు బెదరవు. నేను ఉత్తగా రాలే, ఇక్కడ దాకా ఉత్తగా రాలే. చూసిందా టికెట్ ఎవరికి కావాలి? పోయినసారి ఇదే మస్తీ మాటలు మాట్లాడేటువంటి కేసీఆర్ ఆనాడు టికెట్ కాదు, నీ టికెట్ అవసరం లేదు చెప్పని ఇండిపెండెంట్ గా సింహం గుర్తు పైన పోటీ చేసి గెలిచినాం. సింహం గుర్తు పైన పోటీ చేయడం జరిగింది. ఎవరికి కావాలి? అందుకనే ఇజ్జత్ చెప్పిన బతుకులు బతకొద్దు, సిగ్గుసరితో బతకాల. ఈ రోజున ఈ కాలువ ద్వారా నీళ్లు రావడానికి, ఉచిత కరెంట్ రావడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నా వంతు పాత్ర పోషించినారు. మీరేం చేసిండ్రు? మీ పోరాటం ఏంది?